వైఎస్ కడప జిల్లా కాజీపేట మండలం మిడుతూరు వెన్నపూస ఓబురెడ్డిని. గత ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను భ్రమలో పెట్టిన వాస్తవాన్ని ప్రజలు గమనించి ఒకే రాజధాని కావాలి అన్న నినాదంతో ప్రజలు ముక్త కంఠంతో 2024లో ప్రజలు ఓటేసిన తీరు కావచ్చు. అదేవిధంగా మహాకూటమిని అత్యంత మెజార్టీ 150, గత ప్రభుత్వానికి 151 అంటే అబ్బా అన్నారు, 164 ఇచ్చి ప్రజలు తనదైన శైలిలో కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలలో ముందుగా 60 సంవత్సరాల వాళ్ళకు కావచ్చు, కుంటి వాళ్ళకు కావచ్చు, గుడ్డి వాళ్ళకు కావచ్చు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రెట్టింపులో 70 రూపాయల దగ్గర నుంచి నేడు వచ్చేటటువంటి 15,000 రూపాయల పింఛన్ల వరకు కూడా ఈ ప్రభుత్వం మాట తీరును నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాగలిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని పథకాలు ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులను బకాయిలను చెల్లిస్తూ తిరిగి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలకు కూడా ఈ నెల 12వ తారీఖునే పల్లివడికి కూడా చేరుస్తామంటున్నారు. అది కూడా జరుగుతుందని మేమైతే కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ప్రతి నెల 4వ శనివారం ప్రవేశించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా ముఖ్యమంత్రి గారినే మైదుకూరు మీద శ్రద్ధ పెట్టి ఆయన తొరకొచ్చిన తీరులో సక్సెస్ కాగలిగాడు. అదేవిధంగా గత 40 సంవత్సరాలలో ఏలినటువంటి ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా సరైన లైటింగ్ లేని విధానంలో మగ్గిపోతున్న మైదుకూరును నేటి అంధకారం నుంచి అందమైన అలంకరణలో ఉంచడంలో ఎమ్మెల్యే గారు అయితే చాలా సక్సెస్ కాగలిగారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 2024లో కడప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో ఉంచుకొని ఆయన పెట్టినటువంటి కడప జిల్లాలో మహానాడుకు ప్రజలు కృతజ్ఞతతో మహానాడును కూడా సక్సెస్ చేశారు. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి వర్యులను కావచ్చు, అదేవిధంగా మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ను కావచ్చు, మహానాడును ఏ విధంగా తెచ్చారో అదేవిధంగా జిల్లాకు మరో 2 ఫ్యాక్టరీలు తెచ్చి కడప జిల్లా కరువు జిల్లా కాదు ఫ్యాక్టరీల జిల్లా అన్న దిశగా తీసుకుపోగలరని కోరుకుంటున్నాము. ఇకపోతే రైతులకు చాలా విధైనటువంటిది ఏదైనా ఉందంటే అది పోలవరము. ఆ పోలవరాన్ని కూడా ఖచ్చితంగా 2029 ఎలక్షన్లలో తిరిగి ప్రజల ముందుకు ఆ యొక్క పోలవరాన్ని ప్రాజెక్టును పూర్తి చేసి 2029లో ప్రజల ముందుకు మేము ఓటు అడగడం పోతుంది ప్రభుత్వం. ఇక మా కూటమి ప్రభుత్వము 2024 నుంచి 2029 వరకే కాదు 2029 నుంచి విజన్ 2039 వరకు కూడా కలిసికట్టుగానే ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.